నిజామాబాద్ జిల్లాలో రైతుల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసేందుకు వందలాది మంది రైతులు సిద్ధమవుతున్నారు. ఈ 2 రోజుల్లోనే రైతులు భారీగా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. వీరిలో ఆర్మూరు, జగిత్యాల రైతులే ఎక్కువగా ఉన్నారు. రైతులంతా ఈ నెల 22, 25 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతుల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేసేందుకు వందలాది మంది రైతులు సిద్ధమవుతున్నారు. ఈ 2 రోజుల్లోనే రైతులు భారీగా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. వీరిలో ఆర్మూర్, జగిత్యాల రైతులే ఎక్కువగా ఉన్నారు. రైతులంతా ఈ నెల 22, 25 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం. భూపతి, నిజామాబాద్ జిల్లాలో రైతులు నామినేషన్ వేసేందుకు భారీగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ లక్ష్మి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పసుపు పంటకు, ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలా, అదేవిధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా నిజామాబాద్ కేంద్రంగా ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర విషయంలో స్పష్టత ఇవ్వడంలో విఫలమయ్యారని నిరసిస్తూ రైతులు ఆందోళన బాట పట్టిన పరిస్థితి తెలిసిందే. అయితే ఈ ఆందోళన భాగంగా రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో తమ నిరసన గళాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రైతులు నామినేషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నారు. 2 రోజుల వ్యవధిలోనే 100 నుంచి 200 మేరకు నామినేషన్లు రైతులు తీసుకువెళ్ళినట్లు రిటర్నింగ్ అధికారి స్పష్టం చేస్తున్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ స్థానం నుంచి రైతులు తమ నిరసన గళాన్ని విప్పి మరోసారి తమ సమస్యను దేశవ్యాప్తంగా తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే వందలాది సంఖ్యలో రైతులు నామినేషన్ పత్రాలను కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని లక్ష్మాపూర్ ప్రాంతానికి చెందిన రైతులు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఆర్మూర్, ఆలూరు, అదేవిధంగా వేల్పూర్ ప్రాంత రైతులు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా రైతులు తమ ప్రధానమైన డిమాండ్ ఎర్రజొన్న, పసుపులకు గిట్టుబాటు ధర కల్పించాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ నిరసనను ఓట్ల పండగ సందర్భంగా తమ నిరసన గళాన్ని బయటకు చెప్పేందుకు సమాయత్తమవుతున్నారు లక్ష్మి. మరి ఇప్పటికైనా రైతుల సమస్యలను తీర్చేందుకు ఎవరైనా నాయకులు ముందుకొచ్చారా, లేదంటే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత వచ్చింది? ఇప్పటి వరకు రైతులు చేస్తున్న నిరసన గళానికి ఎవరి నుంచి స్పందన మాత్రం రాలేదు. గత కొన్ని రోజులుగా రైతులు రోడ్డెక్కినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించిన దాఖలాలు లేవు. అయితే రైతులు ప్రభుత్వాలు స్పందించకపోవడంతో నామినేషన్లు వేసి తమ నిరసనను వెళ్ళగక్కాలని కూడా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పార్లమెంటు లో 500 నుంచి 1000కి పైగా నామినేషన్లు వేసి తమ నిరసనను వెళ్ళగక్కినట్లయితే దేశ స్థాయిలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పసుపు రైతుల సమస్య దేశవ్యాప్తంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా రైతులు భావించి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులు, ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల నియోజకవర్గ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. వేల్పూర్ మండలం పడగల గ్రామానికి చెందిన రైతులు, అదేవిధంగా జగిత్యాల జిల్లా లక్ష్మాపూర్ ప్రాంతానికి చెందిన రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 1 నుంచి 5 వరకు 5గురు చొప్పున నామినేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గ్రామాభివృద్ధి కమిటీలు, అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, అదేవిధంగా తెలంగాణ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా నామినేషన్లు వేసేందుకు కూడా సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ భూపతి.